ఇప్పుడు మీ మనసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ మనసులో ఆయన స్థానం ఏంటి? ఎప్పుడూ ఒకలాగే ఉండదు సార్. ఎప్పుడు మనుషులు మనస్తత్వాలు మారిపోకూడదు. మనకి బాగుంటే ఒకలాగా, బాగోకపోతే ఒకలాగా ఉండకూడదు. ఎప్పుడూ ఒకలాగే ఉండాలి. కాకపోతే ఆ పరిస్థితులు బట్టి చిన్న చిన్న ఇబ్బందులు కలిగితే 5 to 10% డీవియేషన్. ఈ పార్టీ అవనండి, ఆ పార్టీ అనండి, ఏ నాయకుడైనా కానీ అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నన్ను ఈరోజు ఈ స్థానంలో కూర్చోబెట్టింది ఆయన. అది నేను మర్చిపోతే ఎలాగవుతుంది? అంటే మీ వరకు చూస్తే మీ ప్రాంతంలో స్థానిక అంశాల మీద చాలా ఇబ్బందులు ఉన్నాయి. రోడ్లు కావచ్చు, తాగునీరు కావచ్చు, ఇవాళ గిరిజనులకు సంబంధించి అంటువ్యాధులు కావచ్చు, వీటన్నిటి మీద ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తుందా? అంటే డిఆర్సీ మీటింగ్స్లో ప్రతిదీ డిస్కస్ చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ ఎమ్మెల్యేలు అయితే అవునండి, అలాగే గవర్నమెంట్ కూడా, కలెక్టర్ అండ్ మిగిలిన టీం అయితే అవునండి, అందరూ బాగానే యాక్టివ్గానే వర్క్ చేస్తూ ఉన్నారు. ఇంప్లిమెంట్ అయిపోవాలి. ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఏం లేదు, ఈ వాటర్ ట్యాంక్స్ అండి, ఓవర్ హెడ్ ట్యాంక్స్ సుమారు 123 ట్యాంకులు స్టెప్స్ లేవని ఎప్పుడు గత 3 సార్లు మాట్లాడుకుంటున్నాం. చేయాలనుకోవడం కానీ అది ఇంప్లిమెంటేషన్ అయిపోతే బాగుండు. అటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ఈరోజు ట్యాంక్ క్లీన్ చేయాలంటే మెట్లు లేకుండా ఎవరెళ్ళు క్లీన్ చేస్తారు సార్. అటువంటి కొన్ని సీరియస్గా ఉన్నాయి, సీరియస్గా తీసుకోవాలి. తీసుకుంటే బాగుండు. గవర్నమెంట్ ఫండ్స్ ఖచ్చితంగా పంచాయతీ లెవెల్ వరకు డైరెక్ట్గా రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే వస్తూ ఉన్నాయి. మనకి స్టేట్ గవర్నమెంట్ కూడా నేరుగా పంచాయతీలకు డబ్బు ఇచ్చి, లేదా ఎమ్మెల్యేలకు డబ్బు ఇచ్చి, ఎమ్మెల్యేలు డబ్బు ఇస్తే ఎక్కడ ఖర్చు పెట్టేస్తారు? ఆ నియోజకవర్గంలోనే కదా. సో వాళ్ళకి పేరు ఉంటుంది, వర్క్ జరుగుతుంది, అది బాగుంటుందని నా ఉద్దేశం.